హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ స్వాతి. ఈరోజు రెసిపీ ఏంటంటే, మనం మొక్కజొన్నలు ఇప్పుడు బాగా దొరుకుతున్నాయి కదా అండి. ఇప్పుడు దీన్ని డిఫరెంట్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. దానికంటే ముందు మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నాడు, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ మొక్కజొన్నల్ని ఇలా ఒలుచుకొని పక్కన ఉంచుకోండి. తర్వాత దీంట్లో మనము పాలకూర వేసుకుందాం. పాలకూర అంటే ఒక 10 ఆకుల వరకు ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లో ఒక కొంచెం కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీరాకు, ఇదంతా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఒక మిక్సీ జారు దాని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి మనము వేయించుకున్న మొక్కజొన్నలు ఉన్నాయి కదా, దాంట్లో వేసుకోండి. వేసుకొని 4 పచ్చిమిర్చీలు, 3 ఎండుమిర్చి, ఒక 5 ఎల్లిపాయలు, అలాగే 1 ఇంచు అల్లం ముక్క, దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలకు కట్ చేసుకుని దాంట్లో వేసుకోండి. అలాగే కొద్దిగా సాల్ట్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు ధనియాలు, ఇదంతా వేసుకొని ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఇదంతా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం ఆల్రెడీ పాలకూర ఇదంతా వేసుకున్నాం కదా ఆకులు, దానిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఈ పాలకూర ఇదంతా బాగా కలుపుకోవాలి. పిండి, ఈ పాలకూర ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ అనేది ఈ టైంలోనే చెక్ చేసుకోండి. సాల్ట్ కావాలంటే వేసుకోండి. దీనిలో ఎక్స్ట్రా మనం కొద్దిగా 1 టీ స్పూన్ వరకు షుగర్ వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు కడాయిలో కాస్త ఆయిల్ వేడెక్కాక నెమ్మదిగా ఇలా ఒక్కొక్క చిన్న వడలాగా వేసుకొని దాంట్లో వేసుకొని కొంచెం ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచండి ఫస్ట్. తర్వాత హై ఫ్లేమ్లో ఉంచి, తర్వాత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉంచి వెంటనే కదిలియకుండా నెమ్మదిగా ఇలా కదిలిస్తూ మొత్తం వేయించుకోవాలి ఎర్రగయ్యేంత వరకు. తర్వాత ఇలా కొద్దిగా సేపు అయినాక మన కలర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని జల్లిలో వేసుకొని తీసుకుంటే అంతే అండి, రెడీ అయిపోయింది ఈ మొక్కజొన్న పాలకూర వడ. చాలా బాగుంటుందండి టేస్ట్. ఒక్కసారి ట్రై చేయండి. నార్మల్గా అందరూ మక్కగారెలు చేసుకుంటారు కదా, ఆ మక్కగారెలు కాకుండా దీంట్లో పాలకూర వేసుకొని నా స్టైల్లో చేసుకోండి, భలే రుచిగా ఉంటాయి. మీరే అంటారు అబ్బా ఎంత బాగుంది అని అంటారు, నేను అనడం కాదు. క్రిస్పీగా నోట్లో వేస్తే కరిగిపోయేంత మెత్తగా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా కుకింగ్ స్టైల్ నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ విజిట్ అగైన్.